మొన్న అంబటరాంబాబు, జోగి రమేష్ వాళ్ళ బలిపశువులుగా మారుతా ఉన్నారు. వాళ్ళ ఇల్లులు టార్గెట్ అవుతా ఉన్నాయి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడతా ఉంది. ఇవాళ వాళ్ళని రేపు ఎన్నుకోవాల్సిన ప్రజలు గూడా మెజారిటీ హిందువులే గదా! అవును. వీళ్ళు ఇంత బ్లేటెంట్‌గా ముందుకొచ్చి శ్రీవారికి జరిగిన అపచారాన్ని వీళ్ళు భుజానేసుకొని, వీళ్ళు అసలు సిసలు దోషులకి వీళ్ళు శిఖండుల్లాగా అడ్డుపడతా ఉన్నప్పుడు, వాళ్ళకి ఓట్లేయాల్సిన ప్రజల్లో గూడా ఆ శ్రీవారి భక్తులే మెజారిటీ ఉంటారు కదా! వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం కలుగుతా ఉంటది? అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడినా పర్వాలా. వీళ్ళు వాళ్ళ సమాజంలో బూతులు తిట్టే వ్యక్తులుగా, సంస్కారహీనులుగా వీళ్ళు చిత్రీకరించబడ్డా పర్వాలా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాలో వీళ్ళు పావులైతే, రమేష్ అన్న, రాంబాబు అన్న అని చెప్పని వాళ్ళని కొంచెం పొగడగానే వీళ్ళు ఒళ్ళు పొంగిచ్చేసుకొని, వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో గూడా వీళ్ళు తలదూర్చేసి, వీళ్ళు ఇవాళ సంస్కారహీనులుగా వీళ్ళు చిత్రీకరించబడతా ఉన్నారు. అంబటరాంబాబు 1989లో మేము డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు మొట్టమొదటగా ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో మరెప్పుడూ ఇలా బూతులు తిట్టిన నేపథ్యం ఎప్పుడు చూడల. కానీ వాళ్ళ ఆ పరిస్థితి, ఆ కంపల్షన్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. తమ స్కిన్ కాపాడుకోవటానికి, తమ చిన్నాన్న, తమ భూమన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళు చేసిన తప్పుల నుంచి బయటపడటానికి, ప్రజల దృష్టికోణం మళ్లించడానికి వీళ్ళని బలిపశువులుగా జగన్మోహన్ రెడ్డి మారుస్తా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్మాద రాజకీయ రాక్షస క్రీడకి జోగి రమేష్‌లు, అంబటరాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళు బలిపశువులుగా మారుతున్నారు. ఈ మారే క్రమంలో 100కి 100 పాళ్ళు అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఏంటనేది కూడా ప్రజలకు అర్థమవుతానే ఉంది. కాబట్టి ఇవాళ అతను వైసీపీ పార్టీలో నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పని మైక్ దొరికినప్పుడు ఊకతప్పుడు ఉపన్యాసాలు తప్ప, అసలు సిసలు బలహీన వర్గాల నాయకత్వాన్ని స్ట్రెంథెన్ చేయటానికి గానీ, వాళ్ళ గౌరవాన్ని కాపాడటానికి గానీ, వాళ్ళ ఆత్మగౌరవానికి విలువ ఇవ్వటానికి గానీ, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి గానీ, అతను ఏ స్థాయిలో ప్రయత్నం చేయలేదనేది వాస్తవం.